నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. మాలతి బుజ్జిని పడుకోబెట్టి బయట అరుగు దగ్గరికి వచ్చేసరికి మోకాళ్లను లేపి వాటి చుట్టూ చేతులు వేసి మోకాళ్లమీద తలను పెట్టి ఆలోచిస్తున్న మాధవి కనబడింది. ఏంటి మాధవి, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మాలతి అడిగింది. నువ్వు చెప్పిన మాటల గురించే ఆలోచిస్తున్నాను అక్కా. బావగారికి 10,000 ఇచ్చారని చెప్పావు కదా, అది తిరిగే ఇచ్చేశారా మీరు? ప్రశ్నించింది మాధవి. ఎందుకే ఆ విషయం అడుగుతున్నావు? మాలతి తిరిగ ప్రశ్నించింది. మీరు కనుక ఇస్తే దాన్ని తీసుకుంటే బావ సహాయం చేసినట్టు కాదు కదా అన్నది మాధవి. నీ బొంద ఇవ్వడం పక్కన పెట్టు. అవి కుమారిచ్చిన డబ్బులు అని గణేష్కి తెలీదు కదా. అమ్మ ఇచ్చిన డబ్బులు అనుకుంటున్నాడు కదా, అందుకే ఇవ్వలేదు. ఆ డబ్బులు ఏంటి? తర్వాత నా డెలివరీ ఖర్చులన్నీ చూసింది కూడా బావే. అమ్మ ఇచ్చింది అని చెప్తూ మొత్తం ఖర్చు పెట్టాడు. ఆ విషయం అమ్మకు తెలియదు, గణేష్కి తెలియదు. తెలిసింది నాకే. పాపం గణేష్ తనని అల్లుడిగా అమ్మ ఒప్పుకుందని అనుకుంటూ ఉంటాడు. మీ అమ్మ నాతో ఎందుకు సరిగా మాట్లాడదు అని ఒకసారి అడిగాడు కూడా. నేను అల్లుళ్లతో అత్తలు ఎక్కువగా మాట్లాడరు అని చెప్పాను. అయినా గణేష్కి అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది. నేను కవర్ చేస్తూ ఉంటాను అంది మాలతి. అంటే మీ డెలివరీ ఖర్చులు చూసి కూడా బావేనా ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడా అని నీకు డౌట్ రాలేదా? నువ్వు చెప్పినట్టే గణేష్ బావ కంటే తానే గొప్పవాడిని చూపించుకోడానికేమో అని నీకు ఎప్పుడు అనిపించలేదా అన్నది మాధవి. మాధవికి ఎందుకు ఉన్నట్టుండి కుమార్ మంచివాడని అనుకోవడం నచ్చటం లేదు. అందుకే అలా అడిగింది. దానికి మాలతి నవ్వుతూ, నాకు పెళ్లి కాకముందు ఇంట్లో పనులు నువ్వు నేను విభజించుకుని చేసేవాళ్లం. ఒకసారి నీకు జ్వరం వచ్చినప్పుడు నీ పని నేను చేయలేదు, అమ్మ చేసింది. తరువాత నాకు ఒకసారి జ్వరం వచ్చింది, అప్పుడు నా పని నువ్వు చేశావు. నాకు జ్వరం వచ్చినప్పుడు నువ్వు నా పని చేయకపోయినా నీకు జ్వరం వచ్చినప్పుడు నేను నీ పనులు చేస్తున్నాను అంటూ చేసేటప్పుడు చెప్పావు. నా జ్వరం తగ్గాక చెప్పావు, వారం రోజులపాటు చెప్పుకుంటూ తిరిగావు. అది గుర్తుందా అడిగింది మాలతి. నువ్వు చేయలేదు, నేను చేశాను కాబట్టి అలా చెప్పాను నీకు. అయినా నీకు అది ఎందుకు గుర్తుకు వచ్చింది ఇప్పుడు? విసుగ్గా అన్నది మాధవి. పనులు చేశావు అని నువ్వు చెప్పుకుంటూ నువ్వు తెరిగావు. కాని కుమార్ బావ మాత్రం అలా ఎప్పుడూ నాకు చెప్పలేదు. అలా అర్థం వచ్చేలా కూడా ప్రవర్తించలేదు కూడా అంది మాలతి. బావ గురించి చెప్పమ్మా. అంటే నువ్వు నా తప్పులు ఎత్తి చెప్తావే? అయినా అప్పుడు నేను ఒక్కదాన్నే కాదు, నువ్వు కూడా అలాగే ఉండేదానివి అన్నది మాధవి ఉక్రోషంగా. ఆ రోజులు భలే ఉండేవి కదా, ఇద్దరం తిట్టుకునేవాళ్లం, కొట్టుకునేవాళ్లం. అసలు షాప్కి వెళ్ళి ఏదైనా తీసుకురమ్మంటే ఎలా గొడవ పడేవాళ్లము. ఆ షాప్ ఏమో వీధి చివరలో ఉండేది. నువ్వెళ్ళు నువ్వెళ్ళు అని ఇద్దరం తన్నుకునేవాళ్లము. అమ్మ ఇద్దరినీ కలిపి కొట్టేది. ఇద్దరం ఏడ్చుకుంటూ కూర్చునేవాళ్లం. మన ఏడుపు చూడలేక బావ తర్వాత నుంచి అన్ని ముందే తెచ్చిపెట్టేవాడు అంది మాలతి ఆ రోజుల్ని గుర్తు తెచ్చుకుంటూ. ఇంకా ఇద్దరు కుమార్ సంగతి వదిలిపెట్టేశారు. పాత రోజుల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. అప్పుడు నీతో జరిగిన గొడవల్లో నేనే ఎక్కువ గెలిచేదాన్ని. నిన్ను ఎంత తికమక పెట్టి ఏడిపించేదాన్నో. అమాయకంగా ఉండే నీవు ఇప్పుడు ఎంత మారిపోయావు. అక్కా, నీకు ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చేశాయి ఆశ్చర్యపోతూ మాధవి. పెళ్ళైతే జీవితం తెలుస్తుంది, ఆటోమాటిక్గా అన్ని వచ్చేస్తాయి అంది మాలతి. నాకు పెళ్ళయిందిగా. నాకు రాలేదే మాధవి ఆలోచిస్తూ. నాకులాగే బావతో కాపురం చెయ్యి, అన్ని నీకు వచ్చేస్తాయి అని అంటూ మాలతి లేచి 2 అడుగులు వెనక్కి వేసింది. నిన్ను అంటూ కొట్టబోయింది మాధవి. నాకు తెలుసే,
నువ్వు ఏం చేస్తావో అని అందుకే ముందే లేచి దూరంగా జరిగాను అని చెప్పింది నవ్వుతూ మాలతి. మాధవి తనను కొట్టడానికి లేచి వస్తుందని అనుకుంది మాలతి. కాని మాధవి మళ్ళీ ఇందాక తాను చూసిన భంగమలోనే ఉండే సరికి తానే దగ్గరికి వచ్చింది. సరేలే, ఇప్పుడు ఇలాగే ఉంటావా? రేపు పాల్వంచ వెళ్లడానికి బట్టలు సర్దుకోవా? అని అడిగింది మాలతి. సర్దుకుందాంలే, ఎంతసేపులో సర్దుకుంటాను చెప్పింది మాధవి నిట్టూరుస్తూ. పద పద అంటూ మాధవి రెక్క పట్టుకుని పైకి లేపి లోపలికి తీసుకెళ్ళింది మాలతి. ఇద్దరు కలిసి బీరువాలోని బట్టలన్నీ లాగా పీకి కింద మీద పడేసి కొన్ని జతల బట్టలు సెలెక్ట్ చేసి పెట్టారు. సెలెక్ట్ చేస్తూనే మాధవి కుమార్ గురించి ఆలోచిస్తూ ఉంది. కుమార్ కూడా తనలాగే బలవంతంగా ఈ పెళ్లి చేసుకున్నాడా? లేదా తనంటే ఇష్టపడుతున్నాడా? ఎందుకో మాధవికి ఈ విషయం తెలుసుకోవాలి అని అనిపించింది. బట్టలు సర్దుతూనే ఉండగానే కుమార్ మధ్యాహ్నం భోజనానికి వచ్చాడు. నువ్వు బ్యాగ్ ప్యాక్ చేసుకుంటూ ఉండు, నేను భోజనం పెడతాను అంటూ మాలతి కుమార్కి భోజనం పెట్టింది. భోజనం తిన్న కుమార్ తనకు పని ఉందంటూ తొందరగానే తిరిగి బయటికి వెళ్ళిపోయాడు. బట్టలు సగం ప్యాక్ చేయగానే మాలతి అమ్మకు అన్నం పెట్టి తాను తినేసింది. అప్పటికే నిద్రలేచిన బుజ్జికి అన్నం పెట్టింది. మిగతా బట్టలు ప్యాక్ చేసి మాధవి కూడా అన్నం తిన్నాక కాసేపు విశ్రాంతి ఇద్దరు తీసుకున్నారు. రాత్రికి కలుపుకోవడానికి పప్పుచారు ఉండేసరికి మాలతి గుడ్డుకూర చేస్తాను అని చెప్పింది. మాధవి బియ్యం కడిగపెట్టింది. ఫ్రిడ్జ్ తెరిచి చూసింది. అందులో 5 గుడ్లే ఉన్నాయి. అక్క గుడ్లు 5 ఉన్నాయి. బయటికి వెళ్ళి నేను గుడ్లు తీసుకురానా? ఇవి సరిపోవేమో అంది మాధవి. కాదే, కుమార్ బావకి కూరలోని గుడ్డు అంటే ఇష్టం కాబట్టి 2 గుడ్లు వేద్దాం. గణేష్ అల్లుడు కాబట్టి 2 గుడ్లు వేద్దాం. ఇంకా 1 మిగులుతుంది. అమ్మ ఎలాగూ తినదు. నువ్వు సగం నేను సగం తినేద్దాం. దానికోసం మళ్ళీ వీధి చివరికి ఎక్కడికి వెళ్తాం? అన్నది మాలతి. ఎందుకక్కా అంత కక్కుర్తి? నేను వెళ్ళి గుడ్లు తెస్తాను. బుజ్జి కూడా ఇష్టంగా గుడ్డు తింటాడు. వాడిని ఎందుకు ఆపడం? అంటూ మాధవి సైకిల్ ఎక్కి వీధి చివరదాకా వెళ్ళింది. కాని అక్కడ గుడ్లు లేకపోయేసరికి నిరాశగా తిరిగవచ్చింది. మాలతి ఉన్న గుడ్లతోనే కూర వండింది గణేష్. ఇంట్లో ఉన్నాడు కాబట్టి బాగోదని కుమార్ త్వరగా పని ముగించుకొని తొందరగానే వచ్చేశాడు. అన్నం, కూరల గిన్నెలు తీసుకొచ్చి హాలులో పెట్టింది మాధవి. గణేష్ కుమార్కి కంచంలో అన్నం పెట్టి 2 గిన్నెల్లో విడివిడిగా 2 గుడ్లు వేసి ఇద్దరికీ చెరో గిన్నె పెట్టింది మాలతి. ఇద్దరు తిన్నాక తర్వాత తాను, మాధవి తిందామనుకున్నది మాలతి. కాని గణేష్ మాలతిని, మాధవిని కూడా తమతో పాటు తినేయమని చాలా బలవంతం పెట్టాడు. దాంతో మాలతి, మాధవి అన్నం తినడానికి కూర్చున్నారు. కాని బుజ్జి అన్నం గిన్నెలు చూసి ఎగురుతూ అన్ని లాగేస్తూ ఉండేసరికి మాధవి లేచి, అక్కా, నువ్వు తినేయి, నేను తర్వాత తింటాను అని బుజ్జి నెత్తుకుని బయటికి వెళ్ళిపోయింది. మాలతి గుడ్డు వేసుకోకుండా అన్నం తింటుంటే, మాలతి గుడ్డు వేసుకోకుండా అన్నం తింటున్నావెందుకు? వేసుకో, తిను అని గణేష్ అనేసరికి ఇంకేమంటాడో అని భయపడిన మాలతి గుడ్డు వేసుకుంది. కాని సగం మాత్రమే తిని మిగతా సగం పక్కన పెట్టేసింది. గణేష్ సరదాగా మాట్లాడుతూ మొత్తం అన్నం తినేసి గబగబా కంచెల్లోనే చేయి కడుక్కొని బయటికి వెళ్లి మాధవి దగ్గర ఉన్న బుజ్జిని ఎత్తుకొని మాధవిని భోజనం చేయమని చెప్పి లోపలికి పంపించాడు. మాధవి లోపల వచ్చేసరికి కుమార్ అన్నం తినటం కూడా అయిపోయింది. కుమార్ లేచి బయటకెళ్ళిపోయి చేయి కడుక్కుని గణేష్ పక్కన కూర్చున్నాడు. ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. మాధవి అన్నం పెట్టుకుని, అక్కా, ఆ గుడ్డు నువ్వు తినేయి. కావాలంటే రేపు నేను తెచ్చుకొని వేసుకుని తింటానులే. బుజ్జి పాలు తాగుతున్నాడు కదా, నీకు సరిపోదు అన్నది. మాలతి నవ్వి కళ్లతో కుమార్ ప్లేట్ వంక చూపించింది. ఏంటక్కా అంటూ అటు చూసేసరికి కుమార్ కంచం పక్కన ఉన్న గిన్నెలో ఒక గుడ్డు ఉంది.
మాలతి కొంచెం మంగా. ఇదే కుమార్ బావ గొప్పతనం. నా భర్త పక్కనే ఉన్నాడు, అసలు గిన్నెలో ఎన్ని ఉన్నాయో లేదో కూడా గమనించలేదు. మామూలుగా తిని వెళ్ళిపోయాడు. ఇది చాలా చిన్న విషయం గణేష్కి. కాని బావ మన ప్రతి చిన్న విషయం గమనిస్తాడు. తనకు ఎంత ఇష్ట మాయ్ నా సరే తినడం ఆపుకుని మనకోసం ఒకటి ఉంచాడు. నీకు తెలుసా, పెళ్ళైన కొత్తల్లో గణేష్ ఇలాంటి చిన్న చిన్న విషయాలు మర్చిపోతే నాకు చాలా కోపం వచ్చేది. బావతో పోల్చుకుని చాలా కోపం తెచ్చుకునేదాన్ని. తర్వాత అర్థమైంది అలా పోల్చుకోవడం నాదే తప్పు అని. ఎంతైనా బావే. మీ బావగారు. బావగారే. ఇంకా ఈ టాపిక్ ఇక్కడితో వదిలేద్దాం. లేదంటే నాకు మీ బావగారిమీద కోపం పెరిగిపోతూ ఉంటుంది, మెల్లగా అంది నవ్వుతూ మాలతి. మాధవి ఏమీ మాట్లాడకుండా ఆ గిన్నెలోని గుడ్డు వేసుకొని తింటూ, బావ వచ్చినప్పటినుంచి చూస్తున్నాను. నా వంక ఒక్కసారి కూడా చూడలేదు. నేనే అనవసరంగా ఏదేదో ఊహించుకుని పాపం బావని నానా మాటలు అన్నాను. బావకు నేనంటే అస్సలు ఇష్టంలేదు అనుకుంది. రాత్రి మాలతిని గణేష్ని తన గదిలో పడుకోమని చెప్పాడు కుమార్. కాని గణేష్ ఒప్పుకోలేదు. రేపటినుంచి మాధవి ఉండదు కాబట్టి రేపు ఎలాగోలా పడుకుందాం. కాని ఈరోజు మాత్రం నేను కలసి పడుకుందాం అని గణేష్ కుమార్తో అన్నాడు. అది విన్న మాధవి వంటగదిలో ఉన్న మాలతి దగ్గరికి వచ్చింది. అక్కా, బావగారికి చిన్న చిన్న విషయాలు తెలియకపోయినా పెద్ద పెద్ద విషయాలు మాత్రం తెలిసాయి. అది చాలు నువ్వు హాయిగా బ్రతకడానికి అంది. భర్త అలా అంటాడని ఊహించని మాలతి మనస్ఫూర్తిగా నవ్వింది. రాత్రి ఇంట్లో ఉన్న ఎక్స్ట్రా మంచం తీసి కుమార్ తన గదిలో వేశాడు. గణేష్ కుమార్ ఆ గదిలో పడుకున్నారు. లోపలి గదిలో భారతి పడుకుంటే హాల్లో మాధవి, మాలతి మధ్యలో బుజ్జి పడుకున్నారు. మరుసటి రోజు మాధవి చకచకా రెడీ అయింది. అందరూ అక్కడ మాధవి ఎలా ఉండాలో జాగ్రత్తలు చెప్తున్నారు. గణేష్ కూడా బుజ్జి నెత్తుకుని అక్కడే ఉన్నాడు. 8 గంటలకు చందన కార్లో వచ్చింది. చందన కోసం బయటే ఉన్న కుమార్ చందనని చూసి అక్కడే ఉండమని సైగ చేశాడు. ఎందుకు కుమార్ ఉండమన్నాడో అర్థం కాని చందన ఆశ్చర్యంగా తలగోకుంటూ అక్కడే ఉండిపోయింది. కుమార్ గబగబా తన గదిలోని బీరువానుంచి ఒక పెద్ద కవర్ తీసుకొని బయటకు వచ్చి, లోపల పెట్టమ్మా అంటూ చందనకి ఇచ్చాడు. ఏంటివి? అంది చందన అయోమయంగా. మాధవి కోసం బట్టలు కొన్నాను. ఇప్పుడు నేను ఇస్తే తీసుకోదు. ఇవి పెళ్లిలో బావ ఇచ్చాడు అని చెప్పి ఇవ్వమ్మా అన్నాడు కుమార్. చందన వాటిని అందుకొని లోపల పెడుతూ, నేను కొని ఇచ్చాను అని చెప్పి ఇవ్వకూడదా అని నవ్వుతూ అడిగింది. ఇక్కడ నేను ఇస్తే తీసుకోదు, అక్కడ నువ్వు ఇస్తే తీసుకోదు అన్నాడు కుమార్. మీకు మాధవి గురించి నాకంటే బాగా తెలుసు కదా అంది నవ్వుతూ చందన. నవ్వాడు కుమార్. అలాగే 5,000 కూడా నీ దగ్గర పెట్టుకోమ్మా, తనకు ఏదైనా నచ్చితే తీసుకుంటుంది అని చెప్పాడు కుమార్. చందన ఏమీ మాట్లాడకుండా మౌనంగా తీసుకుని తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. ఇంతలో అందరూ బయటకు వచ్చారు. డ్రైవర్ మాధవి సామాన్లు డిక్కీలో పెట్టాడు. బుజ్జిని చూసి చందన కాసేపు ఎత్తుకుని 2 ముద్దులు పెట్టి మళ్లీ తిరిగ మాలతికి ఇచ్చేసింది. అందరూ జాగ్రత్త అని చెప్తూ ఉన్నారు. మాధవి కారు ఎక్కడం చూసి బుజ్జి తాను కూడా మాధవితో వెళ్తానని మాలతిని నెట్టేస్తూ మాధవి మీద దూకుతున్నాడు. మాలతి గట్టిగా పట్టుకునేసరికి బుజ్జి ఏడుస్తుంటే కుమార్ ఎత్తుకున్నాడు. కుమార్ని చూడగానే నోరు మూసేశాడు. అందరికీ బాయ్ చెప్తూ మాధవి కారెక్కింది. మాధవి వెళ్తుంటే కుమార్కి చాలా బాధగా అనిపించింది. డ్రైవర్ రివర్స్ చేసి కార్ని మళ్లీ అక్కడికి తెచ్చాడు. అందరికీ పేరుపేరునా వెళ్ళొస్తాను అని చెబుతూ మాధవి, కుమార్ బావా, వెళ్ళొస్తాను అంటూ కుమార్ని చూసి నవ్వుతూ చెయ్యి ఊపుతూ చెప్పింది. తనమీద కోపంతో తన వైపు చూడకుండా మాధవి వెళ్ళిపోతుంది.
అనుకున్న కుమార్కి మాధవి అలా చేయి ఊపుతూ తనకు చెప్పేసరికి ముందు ఆశ్చర్యం, ఆ వెంటనే ఆనందం కలిగింది. కుమార్ హృదయాన్ని తీసుకుని చందన పాల్వంచకి బయలుదేరింది. అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. ఇంకా ఉంది. అమూల్యమైన మీ సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్.జె. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా బాను కథలను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thank you.